దేవునికి మహిమ కలుగును గాక. మీ అందరికీ శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని యొక్క వాక్యం ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం. దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రముల్లో జీవవాయువును ఊదాడు. దేవుడు మానవుని నరుని చేసిన తర్వాత ఆ నరునికి గాఢ నిద్ర కలగజేసి నరునిలో నుండి ఆ యొక్క స్త్రీని దేవుడు తయారు చేశాడు. దేవుడు ఒక్కసారి మాత్రమే ఆయన మట్టితో నరుని చేశాడు. మట్టితో నరుని చేసిన తర్వాత మరలా తిరిగి ఆయన మట్టి వద్దకు వెళ్ళలేదు. ఆ నరుని ఒక్కనిలో నుండి ఈ ప్రపంచం అంతా కూడా సృష్టించబడ్డది. అందుకనే దేవుని యొక్క వాక్యం చెప్తుంది, రోమా 5వ అధ్యాయం 12వ వచనములో, ఒకని మూలముగా పాపము ఈ లోకములోనికి వచ్చెను అని. ఆ ఒక్క ఆదాం పాపం చేయడం వలన మనమందరం పాపంలో పడ్డాం. 2వ ఆదాముగా యేసు ప్రభు మన కోసం వచ్చాడు. ఇది శుభవర్తమానం. ఈ శుభవర్తమానాన్ని యేసు ప్రభు క్రిస్మస్ ఆయన మన కోసం జన్మించాడు. మన కోసం 33.5 సంవత్సరాలు ఈ లోకంలో బ్రతికాడు. ఈ శుభవర్తమానాన్ని నువ్వు నమ్ము. 2వ ఆదామైన యేసు ప్రభు మనందరినీ రక్షిస్తాడు. దేవుడు మనల్ని, మన కుటుంబాన్ని వాక్యం ద్వారా దీవించును గాక. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఆమేన్.